ఇంట్లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఫిక్స్ చేయించాను. సొసైటీలో ఇంత పేరున్న మీరు ఇలా చేశారేంటి? అయ్యో, అది నెక్లెస్ తీసుకెళ్ళిపోతుంది. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను దాని సంగతి. దొంగ దొంగ దొంగ! నేను దొంగని వెంబడించాల్సి వచ్చింది, ఎందుకంటే అందులో నెక్లెస్ ఉన్న సంగతి నాకు మాత్రమే తెలుసు కాబట్టి. ఆగరా నాయన, ఆగు. ప్రాణం పోయినా పిండాకుడు దక్కిందని ఎంత పరిగెత్తి ఆయుసం తెచ్చుకున్నా ఆఖరికి నెక్లెస్ దొరికింది. మళ్ళీ ఇటే వస్తున్నాడు. వట్టిదే ఉళ్ళక్కి. ఒరే ఎర్రడా, ఈ బ్యాగ్ లో ఏమున్నాయనరా? నయా పూల నుంచి పురాణ పూల దాకా పరిగెత్తించావు. సూది దారం పక్క పిన్నుల కోసం అంట్రా ఎంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చావు? నిన్ను తీసుకో, నీ నెత్తిని కొట్టుకో. పొద్దున ఎవడ మనం చూసినా ఏంటి? దొంగ నెక్లెస్ చూడలేదా? లేదు. మరి ఇంకేంటి, నీ దగ్గరే ఉందిగా నెక్లెస్, ఇంతలో ఏమైంది? ముక్కు పచ్చడైనా నెక్లెస్ దొరికింది, అదే 10,000. చిచ్చి కాదు కదా, 5 లక్షలు. ఎవరొచ్చారు? శనిగ్రహం నా వెనకే స్కేటింగ్ షూ వేసుకొచ్చినంత ఫాస్ట్ గా వచ్చింది. అయ్యో, అయ్యయ్యో, ఇందులో ఏం లేవు, వదిలేయండి అని నేను వెనక నుంచి అరుస్తున్నా మీరు వినిపించుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. చాలా శ్రమ తీసుకున్నారు. థ్యాంక్స్ బాబాయ్ గారు. మీ మొహం కనిపించకపోయినా మీరు దేవుళ్ళ అనిపిస్తున్నారు. సరే, వస్తానండి, బాయ్. మళ్ళీ నెక్లెస్ దాని బ్యాగ్లోకి చేరిందా? అవును నాయన, దొంగని చేసి పంపించాలని దొంగతనం అంటగట్టాలనుకుంటే నేనే దొంగలా మారినా నిజం దొంగ లాక్కెళ్ళినా చివరికది మీనాక్షి దగ్గరికే చేరింది. చూస్తూ చూస్తూ అంత ఖరీదైన నెక్లెస్ వదులుకోవాల్సిందేనా? ఎందుకు వదులుకుంటాం? ఎలాగైనా వెనక్కి తెప్పిస్తాను, లేదంటే దాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో దొంగని చేస్తాను. ఎలా? ఎస్, దొరికింది. శనికి ఫోన్ చేస్తావా? గ్రహాలు ఇంకా సెల్ ఫోన్లు మెయింటైన్ చేసే స్థితికి రాలేదు నాయనా. ఇది ఆ శనిది కాదు నాయనా, మనకు పట్టిన శనిది. వాళ్ళ వదిన భూదేవి నంబర్ ఇది. పూర్వాశ్రమంలో వాళ్ళ వదినతో నీకు కించెత్తు పరిచయం ఉందన్నమాట. ఒకసారి సెల్ ఫోన్స్ ఒకరు మారిపోయలేండి. హలో హలో, అల్లికా డిజైన్స్ చైర్మన్ గారింటి నుండి మేనేజర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి, ఏమైంది? యాక్చువల్లీ వాళ్ళ చైర్మన్ గారింట్లో నెక్లెస్ పోయిందండి. ఎవరు తీసారో అర్థం కావట్లేదు. నౌకర్లను సోదా చేసినా దొరకలేదు. బయట నుంచి మీనాక్షి తప్ప ఎవరూ రాలేదు. అంటే మీనాక్షిని మేము అనుమానించట్లేదు, కానీ ఎందుకైనా మంచిది
మీరు ఒక్కసారి అడిగి చూడండి. చాలా కాస్ట్లీ నెక్లెస్ అండి. మా చైర్మన్ గారు పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్తున్నారు. అంతకన్నా ముందు అందరినీ ఒకసారి కనుక్కుంటే మంచిదని మీకు ఫోన్ చేశాను. ఉంటానండి. హలో హలో హలో. ఒకవేళ మీనాక్షికి గనక దొరుకుంటే గుట్టు చప్పుడు కాకుండా తెచ్చి ఇవ్వమనండి. లేకపోతే పోలీసుల దాకా వెళ్ళి అనవసరంగా పరువు పోతుంది కదా. ఉంటానండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ముక్కు ఎక్కడుంది అంటే చుట్టూరా తిప్పి చూపించినట్టుంది. నీ ప్లాన్ ఏంటనేది నాకు ఏమాత్రం బోధపడలేదు నాయన. ఒకవేళ మీనాక్షిని ఆవిడ నిలదీసిందే అనుకో, మీనాక్షి తడువుకోకుండా అది శర్మగారే తీశారని, ఆ సంగతి చైర్మన్ గారే సీసీ కెమెరాల్లో చూపించారు అని చెప్తుంది కదా. మీ లాజిక్ కరెక్టే, కానీ వాళ్ళు వదిన క్యారెక్టర్ మీలా లాజిక్ ఆలోచించదు, ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది. పాపిట బిళ్ళ నుంచి పట్టీల దాకా, చెంబు దగ్గర నుంచి చేట దాకా తాకట్టు పెట్టుకుని వడ్డీ గుంజే ఆవిడ ఈ విషయాన్ని అంత సింపుల్గా డీల్ చేయదు. పోలీసులకు భయపడి రిటర్న్ అయినా చేస్తుంది, లేదంటే దొంగతనం చేసినందుకు మీనాక్షిని బయటకు గెంటేస్తుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా మనకు లాభం. ఏది జరుగుతుందో చూద్దాం. ఈ దరిద్రప్తి అడుగు పెట్టగానే అక్కడ నెక్లెస్ పోయింది. అది గాని దొరకలేదో ఖచ్చితంగా పోలీసులు ఇంటికొస్తారు. ఇన్ని వస్తువులు తాకట్టు పెట్టుకోవడం చూస్తే నెక్లెస్ దొంగతనంతో పాటు ఈ కేసు కూడా నా మీద పెట్టి లోపలేస్తారు. వదినా, గూగుల్ పడుకున్నాడా? ఆగు. చైర్మన్ గారింట్లో పని ఇచ్చేశారు కదా వదినా. పిల్లలు స్కూల్ యూనిఫామ్లు కుట్టమన్నారు. నిజంగా చైర్మన్ గారు ఎంత మంచివారో. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అక్కడేమో నెక్లెస్ పోయింది అంటున్నారు, పోలీస్ కంప్లైంట్ అంటున్నారు. ఇక్కడేమో దీన్ని చూస్తే పనిచ్చేశారంటోంది. ఏమి జరగనట్టే మాట్లాడుతోంది. చిన్నప్పటి నుంచి దీనికి దొంగ బుద్ధి లేదు. ఈ మధ్యనేమన్నా అలవాటు పడిందా? నువ్వు తిన్నావా వదినా? షాక్ తిన్నాను. నువ్వేం పని చేసొచ్చావు? యూనిఫామ్లు కుట్టేసి వస్తున్నాను. దాంతో పాటు ఇంకేం చేసొచ్చావు? ఇంకేం చేయలేదు వదినా. నెక్లెస్ దొంగతనం చేయలేదా? నెక్లెస్? ఆ విషయం నీకెలా తెలిసింది? ఇలా తెలిసింది. నీ బ్యాగ్ లో దొరికింది. ఇది నా బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? నార్మల్. వదినా, ఏంటి ఇది? ఏం పని చేసొచ్చావే?
ఈ బుద్ధులు ఎప్పుడు నేర్చుకున్నావే? వదినా, అంత మాట అనుకొదినా. నా గురించి నీకు తెలీదా? చాలా ఆపు. నువ్వు ఇంకేం చెప్పినా నేను నమ్మను. ఎందుకింత పనిచేసావే రాక్షసి? కూడు తగిలిస్తున్నాను కదే, మంచి బట్టలు కూడా కొనిస్తున్నాను కదే, ఇంకేం కావాలని ఇంత పనిచేసావు? ఈ దొంగ పనులు ఎప్పటి నుంచి మొదలు పెట్టావే రాక్షసి? అది కాదు వదినా. ఒసేయ్, నీ అన్నకి తెలిస్తే నిన్ను నన్ను నరికేస్తాడే. మీ నాన్నకి తెలిస్తే గుండె పగిలి చేస్తాడే. నీతో పాటు మాకు ఎంత చెడ్డ పేరు తెచ్చావో తెలుసా? మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావే? నీ దరిద్రాన్ని మా తలకు చుట్టడానికి నీకు ఇంకేం దారి కనపడలేదా? ఎన్ని రకాలుగా మాకు నీ దరిద్రాన్ని అంటగడతావే రాక్షసి? అమ్మా మీనాక్షి, ఏమైందమ్మా? నాన్న, వదిన నన్ను దొంగ అంటుంది నాన్న. నిన్ను దొంగ అంటుందా? రామ్మా, రా. ఏమ్మా, ఆ బిరుదు కూడా తగిలించేసావా? శనన్నావు, దరిద్రం అన్నావు, నష్టజాతకురాలన్నావు, ఆఖరికి దొంగని కూడా అంటున్నావా? ఏ ఆధారంతో నా కూతురి మీద ఇంత పెద్ద నింద మోపావమ్మా? మీరు మాట్లాడకండి మావయ్య. ఏం తెలుసని మాట్లాడుతున్నారు? చైర్మన్ గారి ఇంటి నుంచి ఇది చేసిన దొంగతనం గురించి ఫోన్ వచ్చిందని తెలుసా? ఈ నెక్లెస్ దాని బ్యాగ్ లో నాకు దొరికిందని తెలుసా? నాన్న, ఇది చైర్మన్ గారింట్లో పోయిందని మాత్రం నాకు తెలుసు. కానీ నా బ్యాగ్ లో ఎవరు పెట్టారో మాత్రం నాకు తెలీదు. నేను దొంగని కాదు నాన్న. నాకు అలాంటి బుద్ధి లేదు. కనీసం నువ్వైనా నమ్ము నాన్న. వద్దమ్మా, నువ్వేమీ చెప్పొద్దు. అసలు ఆ మనుషుల దగ్గర పని చేయటమే నీకు ఇష్టం లేదంటున్నా నేనే బలవంతంగా పంపించాను. ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు భయపడ్డావో. ఏంటి మీకు అర్థమైంది? నాకే అంతా అర్థమైంది. ఇప్పుడు నాకే పూర్తిగా అర్థమైంది. మొన్న పోయాయని అబద్ధం చెప్పినా నా 20,000 కూడా ఇదే నొక్కేసుంటుంది. చాలమ్మా, చాలు. ఇంకొక మాట కూడా పడే శక్తి మాకు లేదు. మాది ధ్వజస్తంభం వారి వంశం అమ్మా. అటేడు తరాలు ఇటేడు తరాలు మా వంశంలో ఏ ఒక్కరికి దొంగ బుద్ధి లేదు. మీ బోడి వంశ చరిత్ర ఎవరికి కావాలండి? పోలీసులు సాక్ష్యాలు చూస్తారు, వంశ చరిత్రలు చూడడానికి వాళ్ళేం పెళ్లి సంబంధం మాట్లాడడానికి రారు. ఇది మన ఇంట్లో ఉంటే, నా ఇంట్లో ఉంటే నన్ను కూడా లోపలేస్తారు తెలుసా? అది ఇంకా ఇంట్లో ఎందుకు ఉండనిస్తానమ్మా? అంటే తీసుకెళ్లి అమ్మేసుకుంటారా? చిచి, ఈ పాపం సొమ్ము మాకెందుకమ్మా? అయితే తీసుకెళ్లి ఏంటి నుంచి తెచ్చిందో ఆ ఇంట్లో అప్పచెప్పండి. ఇంకొక క్షణం ఈ నెక్లెస్ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆ చైర్మన్ గారి కాళ్ళు పట్టుకుంటారో కన్నీళ్లు పెట్టుకుంటారో నాకు తెలియదు. పోలీసులు నా గుమ్మం తొక్కారంటే దీన్ని నేను బయటికి గెంటేస్తాను. ఈ జన్మలో లోపలికి రానివ్వను. పోండి. ఏమ్మా, ఇంకా బాధపడుతున్నావా? మీ వదిన మాటలు నీకు కొత్త? ఈ మాటలు కొత్తగానే ఉన్నాయి నాన్న. ఎప్పుడు నష్టజాతకురాలు, శని, దరిద్రం ఇలాంటి మాటలు మాత్రమే పడ్డాను. కానీ ఇవాళ కొత్తగా నన్ను దొంగ అంది నాన్న. అదే తట్టుకోలేకపోతున్నాను. చూడమ్మా, నీకన్నా ఎక్కువగా ఆ మాట నా గుండెకే తగిలిందమ్మా.
నా కళ్ళ ముందే నా కన్న కూతుర్ని దొంగను చేస్తుంటే నేను మాత్రం విని ఎలా తట్టుకోగలనుకుంటున్నావు తల్లి? ఇన్నేళ్ల నుంచి వదిన నన్ను చూస్తూనే ఉంది. నేను ఎలాంటి దాన్నో తెలిసి కూడా నన్నంత మాట ఎలా అనగలిగింది నాన్న? వదిలి కదమ్మా, ఏమైనా అనగలదు. నీడనిచ్చింది కదమ్మా, ఎలాంటి నిందలైనా వేయగలదు. భర్త అంటే విలువ లేదు, మామంటే గౌరవం లేదు, ఆడపడుచంటే అభిమానము లేదు. అమ్మా, ఆ ఇంట్లోనే పడి ఉండాల్సిన కర్మ మనకు పట్టింది. మన తలరాత అంతేనమ్మా, అంతే. తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఎవరెన్ని మాటలన్నా నేను బాధపడను, కానీ ఈ మాట పడ్డప్పటి నుంచి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నాన్న. అమ్మా, అంత మాట అనుకు తల్లి. ఎవరైనా నువ్వేంటో నాకు తెలుసు. నేను నమ్ముతున్నానమ్మా. నా బిడ్డ నిప్పు. ఆ నిప్పు జోలికి వెళ్ళిన వాళ్లే కాలి బూడిదైపోతారు. అంత మాట అనకండి నాన్న. ఎంతైనా వదిన మా అన్నయ్య భార్య. మీరసలు ఒక్క మాట కూడా అనకూడదు. చూసావమ్మా, నీ వ్యక్తిత్వం ఇదమ్మా. పాము కాటు వేయటం దాని నైజం, సాటి జంతువును చంపటం పులి నైజం. అవన్నీ వాటికి పుట్టుకతోనే వచ్చాయమ్మా. అలాగే నిన్ను దొంగను చేసిన మీ వదిన్ని కూడా బాగుండాలని కోరుకున్నావు. ఇది నీ నైజమమ్మా. ఈ వ్యక్తిత్వం నీకు పుట్టుకతోనే వచ్చింది తల్లి. ఎవరో నింద వేసినంత మాత్రాన అది నిజమైపోదు. పరాయి వస్తువుని అప్పచెప్పడానికి ఈ చీకట్లో అర్ధరాత్రి నాతో పాటు వస్తున్నావు చూడు, ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలమ్మా? అమ్మా, టీవీగా తలెత్తుకుని కూర్చో. దోషిగా తలదించుకోవాల్సిన కర్మ నీకేం పట్టింది తల్లి? ఏడవకమ్మా, నా బంగారు తల్లి కాదు. ఏడవ. 5 లక్షలు విలువ చేసే నెక్లెస్ తన్నుకుపోయింది. అది ఇంకేం తిరిగిస్తుంది? 100కి 10 వడ్డీ తీసుకునే దాని వదినేం తిరిగిస్తుంది. అబ్బా, శర్మ గారు, ఆ రాక్షసి వస్తుంది. ఇది ఇప్పుడు ఎందుకు వచ్చిందిరో బాబు? సార్, సార్, ఏంటి? ఇవాళ మీ ఇంట్లో నెక్లెస్ పోయిందట. పోలేదు నాన్న. ఆ పేపర్ మొహానికి అడ్డం పెట్టుకున్న సిద్ధాంతి గారే తీశారు. నేను కెమెరా టీవీలో చూశాను. ఆయన తీసిన నెక్లెస్ మా అమ్మాయి బ్యాగ్ లో ఎవడో దొంగ వేద వేశాడు సార్. అబ్బా, వెదవనేసాడే. ఎవరో ఎందుకు వేస్తారు? మీ అమ్మాయి తీయకుండానే ఆ బ్యాగ్లోకి ఎలా వస్తుంది? తెలీదు సార్. మాలాంటి దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ముక్కు పుడకపోయినా తిరిగిచ్చే సంస్కారం మాకుంటుంది. ఆ సంస్కారంతోనే తిరిగి మీ వస్తువు అప్పచెప్పడానికి ఇంత రాత్రిపూట రావాల్సి వచ్చింది. తీసే మనిషి అయితే తిరిగి చేయటానికి ఎందుకు వస్తుందో ఒక్కసారి ఆలోచించండి సార్. ఏదది? నువ్వు ఉండమ్మా. ఒక్కసారి చైర్మన్ గారిని పిలిస్తే మీ నెక్లెస్ మీకు ఇచ్చేస్తాం సార్. మా అమ్మాయికి ఇలాంటి అలవాటు లేదని ఆయనకి బాగా తెలుసు. నా కూతురు బ్యాగులోకి ఎలా వచ్చిందో, ఎవడు వేశాడో, ఎందుకు వేశాడో, దాన్ని దొంగని చెయ్యాలని ఎందుకు కుట్ర పన్నారో అవన్నీ ఆయనే స్వయంగా ఎంక్వైరీ చేస్తారు. అక్కర్లేదు. ఈ నెక్లెస్ మీకు గొప్ప కావచ్చు, కానీ మాకు చాలా చిన్న విషయం. దీనికోసం ఈ రాత్రి ఆయన నిద్రలేపి మరీ చెప్పాల్సిన అవసరం లేదు.
మా వస్తువు మాకు తిరిగి వచ్చింది, చాలు ఇచ్చేయండి. కిడ్నాప్ కోసం రౌడీల్ని గూండాల్ని నేనెక్కడ తేగలను నాయనా? పోనీ ఓ పని చేయండి, 3వ క్యారెక్టర్ మీరే వేసేయండి. ఆ! నీకు దండం పెడతాను, నువ్వు పోయేవనుకో ఫ్రీగా పిండం పెడతాను. ఆ? అంతేగాని ఇటువంటి అసాంఘిక చర్యల్లో నన్ను ఇన్వాల్వ్ చేయకు నాయనా. అయ్యో ఓ. ఓ, అదేంటి అంత షాక్ అయ్యారు?